రెడ్డి గారు కానీ అవినాష్ రెడ్డి గారు సిద్ధమేనా అని చెప్పి ఓపెన్ ఛాలెంజ్ విసిరిద్దాం. నేను మా తండ్రిని చంపానని అంటున్నాను కదా, తండ్రిని చంపడంలో నా పాత్ర ఉందంటున్నాను కదా, సునీతమ్మ చెప్పింది. అవును. ఎస్, ఎక్కడైనా సరే ఇదే అంశం పైన మాట్లాడడానికి సిద్ధంగా ఉంది, నన్ను కూడా విచారించమని చెప్పి ఓపెన్ ఛాలెంజ్ ఇస్తుంది. నేను ఒకటి ఏంటంటే, నేరస్తుడు పచ్చి నేరం చేసిన వ్యక్తి బయట తిరుగుతా ఉండి ఈ కేసులో పాత్రదారులు దొరికారు కానీ సూత్రధారులు, ఎందుకంటే ఈ మొత్తం కేసుకి సుపారీ ఇచ్చింది 40 కోట్లు, 40 crores. ఈ 40 కోట్లు సమకూర్చగలిగిన సత్తా ఉండేవాడు ఎవరు? ఈ అరెస్ట్ అయినటువంటి వాడు సునీల్, వాడు డ్రైవరు, వాడు దస్తగిరి, సునీల్ యాదవ్, వాళ్ళందరూ తిండికి తికానాలేని బ్యాచ్ అది. వాళ్ళు 40 కోట్లు సమకూర్చడమైంది కాదు, దీని వెనకాల ఇంకా పెద్ద తలకాయలు ఉన్నారు. 40 కోట్ల రూపాయలు సమకూర్చగలిగిన సత్తా ఉండేవాడు ఉన్నాడు, అతను ప్రధానమైనటువంటి ముద్దాయి. ఇప్పుడు చూడండి, 5 ఏళ్ళ కాలం గడిచిపోయింది, కంటి ముందరనే కేసును సిబిఐకి ఇచ్చారు. ఈయన ఏమన్నాడు, ఫస్ట్ సిబిఐ కావాలి, ఇన్వెస్టిగేషన్ చేయాలన్నాడు. మళ్ళీ సిబిఐ వద్దు, మేమే చేస్తామని విత్డ్రా అయినాడు. సునీతమ్మ సుప్రీం కోర్టు పోయింది, సిబిఐ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. అడుగు అడుగున అవాంతరాలు కల్పించారు సిబిఐకి. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సిబిఐ వస్తే వాళ్ళమ్మ కర్నూలు హాస్పిటల్ అడ్మిట్ అయిపోయిన నేపథ్యంతో 80 హాస్పిటల్లో దాంకోవటం, హాస్పిటల్ చుట్టూ పోలీస్ ఫోర్స్ పెట్టడం, వైసీపీ కార్యకర్తలు మోహరించడం, ఒక టెన్షన్ వాతావరణం, ఒక యుద్ధ వాతావరణం, ఒక హై డ్రామా క్రియేట్ చేయడం, ఇవన్నీ జరిగింది. ఇవన్నీ ఎందులో భాగం అంటే, కేసుని నత్తనడక నడిపించడానికి అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వేసిన ప్లాను. అవినాష్ రెడ్డి బెయిల్ ని తప్పకుండా రద్దు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు అయితే గానీ, అతని లోపలుంటే గానీ కేసు ఇన్వెస్టిగేషన్ త్వరగా జరగదు. లేకుంటే అతని అభ్యంతరాలు అవాంతరాలు కల్పిస్తానే ఉంటాడు. ఎందుకంటే రక్తపు మరకలు తుడిచినటువంటి వ్యక్తి కదా ఆయన, ప్రధానటువంటి లబ్ధిదారుడు కదా. వివేకానంద రెడ్డి చనిపోతే హూ ఇస్ ద అల్టిమేట్ బెనిఫిషరీ? ఎవరు చివరి లబ్ధిదారుడు? ఈయనే. వివేకానంద రెడ్డిని చంపడం వల్ల వాళ్ళు చెప్పినట్టు ఆ రోజు చెప్పారు కదా, చనిపోయినటువంటి నెక్స్ట్ డేనే సాక్షి ఆ డబ్బా ఛానల్లో, డబ్బా పేపర్లో పెద్దదే నారాసుర రక్త చరిత్ర అంటూ చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తేసి ఒక పెద్ద ఫోటో వేసి ఫ్రంట్ పేజ్ న్యూస్ వేసుకున్నారు. ఆ తర్వాతకి కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ రాను ఎవరు అరెస్ట్ అయ్యారు? వాళ్ళ తమ్ముడు అరెస్ట్ అయ్యాడు, వాళ్ళ చిన్నాన్న భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు, అవినాష్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు. వైసీపీ నాయకులు గజ్జల ఉమాశంకర్ రెడ్డి అంట, వాడంటే వీడంటే, వీళ్ళంతా క్రిమినల్ బ్యాచ్. ఇది బ్లడ్ చూస్తే బ్లడ్ గ్రూప్ చెప్పారు రెక్కలు ఇవి. వీళ్ళందరూ అరెస్ట్ అయ్యారు. మళ్ళీ మా నెపాన్ని మా పైన నెట్టేదానికి ట్రై చేశారు. బీటెక్ రవి గారి పైన నెట్టడానికి ట్రై చేశారు. వాళ్ళ సమయాన వాళ్ళ చెల్లెలు 10 సార్లు ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది, మా వైసీపీ ప్రభుత్వం, మా అన్న ప్రభుత్వం వివేకానంద రెడ్డి యొక్క రక్తపు మడుగుల్లో తడిచి ఉంది అని చెప్పింది. క్రిస్టల్ గారు చెప్తే పైగా ఓపెన్ ఛాలెంజ్ ఇస్తుంది, బహిరంగ చర్చకు రండి అని. పైగా ఇంకొక మాట కూడా ఆమె చెప్పిన మాటల్లో చాలా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఒక ముఖ్యమంత్రి హోదాలో అన్నని కలవడానికి ట్రై చేస్తే కలవలేకపోయింది. ఇప్పుడు చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారిని కలుస్తుంది, హోంమంత్రి గారిని కలుస్తున్నారు, అందరూ కలుస్తున్నారు. అన్నని 5 సంవత్సరాల కాలంలో ఒకసారి కలిసి అన్న ఏం చెప్పాడంట, ఏమవుతుందమ్మా, అవినాష్ రెడ్డి బీజేపీలోకి పోతాడు, నా మీద 12 కేసులు ఉంటే 13వ కేసు అవుతుంది, ఏం కాదు, నా మాట నువ్వు ఎందుకు తిరుగుతున్నావు ఊరికే కోర్టుల చుట్టూ, ఏదో సర్దుకో. స్వయంగా ఇది సునీత గారు చెప్పినట్టున్నారు. సునీతమ్మే చెప్పింది. పాపం ఏమైందంటే, ఏమైంది, అవినాష్ రెడ్డి బీజేపీలోకి పోతాడు, నాకు 11 కేసులు ఉంది, ఇది 14వ కేసు అవుతుంది, అంతకన్నా ఏమవుతుంది, నీకు డబ్బు కావాల్సిన 100 కోట్లు ఇస్తాను, చిన్నాన్న పేరు మీద ఒక మెడికల్ కాలేజీ కట్టిస్తాను, నువ్వు ఎందుకు తిరుగుకుంటావు